ఆంధ్ర నాయకులకు తెలంగాణలో ఏం పని అని అంటున్నారు. మరి మీకేం పని అని చెప్పి ఆంధ్రప్రదేశ్‌లో ఎళ్లారు. మీరు కూడా జాతీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడారు. మిగిలిన రాష్ట్రాల గురించి మాట్లాడారు. ఇవన్నీ కూడా మీరు మాట్లాడినప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఒక జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడతాము అంటున్నారు. ఇక్కడ పంచాయతీ అనేది తెలంగాణకు సంబంధించి హ్మ్. భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ వాదాన్ని సరిగ్గా అడాప్ట్ చేసుకోలేక హ్మ్. మా కుటుంబం గురించి నేనే చెప్తేనే అర్థం పర్థం ఉంటుంది. మీరు చెప్తే కాదు కదా, మీ కుటుంబం మీరు చెప్పాలా, మా హ్మ్. కుటుంబం మేము చెప్పాలి. హ్మ్. ఈ తెలంగాణ కుటుంబం గురించి, దాని అభివృద్ధి గురించి, హ్మ్. సంక్షేమం గురించి కానీ, లేదు సాధక బాధకాల గురించి కానీ, సమస్యల గురించి కానీ వీళ్ళకి లేవనెత్తేటటువంటి అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదు అని అంటే, సుప్రీం లీడర్ ఎవరు ఉంటారు? సోనియా గాంధీ ఏమో ఉంటుంది. హ్మ్. ఆమెనే మైక్ ఇస్తారు, ఆమెనే మాట్లాడాల్సి వస్తుంది. మరి తెలంగాణ ఎంపీలకు కానీ వాళ్ళకు అవకాశం ఉండదు. ఫస్ట్ పాయింట్. హ్మ్. భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా అట్లనే. బ్రదర్ అన్నాడు బీఎస్పీ పార్టీది కూడా అంతే, జాతీయ పార్టీలు అన్నప్పుడు అందులో ముందు వరుసలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల యొక్క అన్ని సమస్యలను సెంటిమెంటును సృష్టించి ఉన్న సెంటిమెంట్నే పరిపాలనగా మార్చింది, అది వాస్తవం. హ్మ్. కానీ ఆ ముసుగులో ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు గతం నుండి తెలంగాణ ప్రజల మీద చేసినటువంటి దోపిడీ ఏదైతే ఉందో ఆ దోపిడీని తెలుగుదేశం పార్టీ కూడా కొనసాగించింది కాబట్టే ఈరోజు టీఆర్ఎస్ అంటే పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం అనేది తెలుగుదేశం చేసిన తప్ప, బీసీలకను దళితులకి మైనారిటీ వర్గాలు అందరూ కూడా సీట్లు ఇచ్చి వాళ్ళు కూడా ప్రోత్సహించడం తెలుగుదేశం తప్ప, మీరు అనేది ఆ విధంగానే ఉంది. ఎందుకంటే మీ కేసీఆర్ కూడా 1982 నుంచి 2001 వరకు కూడా తెలుగుదేశంలో ఎన్నో దఫాలుగా ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు. అంతేకాకుండా 2009లో కూడా తెలుగుదేశం పార్టీతో మీరు పొత్తు పెట్టుకున్నారు. మరి నిజంగా మీరు అది తప్పు అయితే మీరు పొత్తు ఎలా పెట్టుకున్నారు? అంటే ఏంటంటే మీకు పనికొచ్చినంత సేపు అప్పుడు పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా 40 సీట్లు ఇస్తే కనీసం మీరు 10 సీట్లు కూడా సంపాదించిన పరిస్థితి. అంటే ఆ రోజున తెలంగాణ వాళ్ళు మిమ్మల్ని వ్యతిరేకించారు బీఆర్ఎస్ పార్టీని. ఈ రోజు మీ పార్టీ పుంజుకుంది కాబట్టి, బలం వచ్చింది కాబట్టి ఈ రోజున తెలుగుదేశం మీద బురజాడడానికి ప్రయత్నిస్తారు మీరు. అయితే అందుకోసం ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి పార్టీలతోటి మా వివాదాంశం ఏంటంటే, మీరు తెలంగాణ ప్రజల ప్రయోజనాల గురించి మీరు గట్టిగా మాట్లాడండి. హ్మ్. ఇది కదా వచ్చిన పంచాయతీ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్ గారు కానీ వాళ్ళ ప్రాంతం గురించి వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ ప్రజల కోసం వాళ్ళు మాట్లాడతారు. కానీ ఇక్కడ వచ్చిన పంచాయతీ అంతా మరి తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలను పనంగా పెడుతూ అవతలోడికి సపోర్ట్ చేస్తున్నట్టుగా మీ పరిపాలన ఉన్నది కాబట్టి కదా పంచాయతీ. ఇంకేం పంచాయతీ ఉందమ్మా మీతోటి? ఈరోజు మీరు ఎగ్జాంపుల్ మీకు చెప్తే, ఈరోజు ప్రాంతాల మధ్యలో విభేదాలు సృష్టించడం అనేది ఎవరు సతీష్ గారు గురు అని అన్నారు, ఇక్కడ మరి కిషోర్ గారు కూడా అన్నారు. ప్రాంతాల మధ్యలో సెంటిమెంట్ కానీ లేదు వివాదం కానీ సృష్టించాల్సిన ఆవశ్యకత బీఆర్ఎస్కి ఏముంది? ఏం లేదండి. ఏ రోజైతే 2014లో 13 సంవత్సరాల పోరాటం తర్వాత రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇద్దరం అన్నదమ్ములము రెండు కళ్ళలాగా నేను చూస్తా అన్నాడు. ఆ మాట ప్రకారంగా కేసీఆర్ గారు నిలబడ్డాడు, పరిపాలన ఇచ్చిండ్రు. దీంట్లో వివాదాంశం కూడా ఏం లేదు మళ్ళీ. కానీ ఈరోజు బనకచెర్ల ఇష్యూ వచ్చి అంతకంటే మునుపు ఈరోజు రజతోత్సవ సభలో ప్రజలందరూ బ్రహ్మరథం పట్టిన తర్వాత ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మరి భారతీయ జనతా పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ చూసి ఒరవలేని పరిస్థితి ఉంది. మళ్ళీ మేము ఏదైతే చంపేద్దామని చెప్పి ఇన్ని ప్రణాళికలు అన్నీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక ముఖ్యమంత్రిని కూర్చుని పెడితే మళ్ళీ ఏది ఎగిరేసినట్లు ప్రజలు మొత్తం మళ్ళీ కేసీఆర్ ఎంబడే ఉన్నారు. ఏంది ఇది పరిస్థితి అని చెప్పి నివ్వెరపోయినటువంటి పార్టీలు ఈరోజు కుట్రల కుతంత్రాలలో భాగస్వాములు అయ్యారు. అందుకోసం ఇది ఏంటంటే, ఈరోజు మీరు బనకచెర్ల ఇష్యూ తీసుకోండి, సరే కేసీఆర్ గారి మీద మనం అంటారు. నదుల అనుసంధానం అనేది ఒక జాతీయ ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూ, మనది కాదు, రాష్ట్రాలకు సంబంధం లేదు దాంట్లో. ఆనాడు మరి ఎవరు జగన్ గారు ఈ ప్రతిపాదన జాతీయ ప్రభుత్వానికి పెట్టినప్పుడు ఏది బనకచెర్ల ఇష్యూ, అప్పుడు అపెక్స్ కమిటీలో ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్న సందర్భంలో మాకు సమ్మతమే. దేనికి సమ్మతము అంటే, మీరు బనకచెర్లకు ఒకవేళ గోదావరి నీళ్ళు తీసుకుపోవాలంటే మీరు నాగార్జున సాగర్ నుండి తీసుకుపోండి, అంటే ఈ నది నీళ్లు నాగార్జున సాగర్లో వేయండి, లేదు శ్రీశైలంలో వేయండి, అక్కడ నుండి ఎలాగూ నీళ్లు పోతున్నాయి కాబట్టి కావేరీ బేసిన్కు ఉన్నటువంటి
రాయలసీమకు. ఈ విధంగా చేయడం వల్ల ఆ పారకంలో తెలంగాణ ప్రజలకు రావాల్సినటువంటి మిగులు జలాలు ఏవైతే ఉన్నాయంటున్నారో మీరు, ఆ మిగులు జలాల్లో 200 టీఎంసీలు మాకు వస్తాయి, 200 టీఎంసీలు మీకు వస్తాయి. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఎప్పుడు జరిగింది? కేసీఆర్ గారు ఎప్పుడు హాజరయ్యారు? అది కాదు, అదే అడగాలి. కౌన్సిల్ మీటింగ్ జరిగింది కానీ కేసీఆర్ గారు హాజరయ్యారా లేదా అనేది కాదు. అయితే అందులో భాగంగానే ఇవన్నీ ఏది ఆ ప్రజలు బాగుండాలి, మా ప్రజలు బాగుండాలి, మీరు వేరుగా తీసుకపోతే మీ రాష్ట్ర ప్రజలు మాత్రం బాగుపడతారు, మా రాష్ట్ర ప్రజలకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఎందుకు అని అంటే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, నీళ్ళను నిల్వ చేసుకోవడానికి నిర్మాణంలో ప్రాజెక్టులు ఉన్నాయి. మీరు అంతలోపు ఇంకొక ప్రాజెక్టు కడితే 400 టీఎంసీలు అక్కడ మీరు అదైతే మా హక్కును మేము కోల్పోతాం అనేది మా బీఆర్ఎస్ పార్టీ పంచాయతీ ఉన్నది. కాబట్టే ఈరోజు హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ లేవనెత్తినటువంటి కేసీఆర్ గారు గారు నల్గొండలో సింహగర్జన చేసిన మీరన్న తర్వాత పంచాయతీ ఇప్పుడు వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా? అప్పటి నుంచి ఉంది కదా. అప్పుడు పోలీసులతో కూడా నాగార్జున సార్ల కొట్లాటలు అయినాయి కదా. అప్పటి నుంచి ఉన్నప్పుడు అయితే ఎప్పుడు కూడా ఈ అంశాలు ఎందుకు ప్రస్తావనకు రాలేదు, చర్చకు రాలేదు? ఎప్పుడైనా వచ్చినాయి. ఇవాళ కాంగ్రెస్ నాయకులు చెప్తుంది ఏంటి? ఆ రోజు కేసీఆర్ గారు పెట్టిన సంతకమే ఇవాళ తెలంగాణ ప్రజల పాలిట మరణ శాసనం అని చీకటి దేనికి సంతకం? చీకటి దాని సంతకం పెట్టలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రులను సజెషన్స్ అడుగుతారండి. సజెషన్స్ అడిగినప్పుడు ఎవరి సజెషన్ ఎవరు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుంటూ సజెషన్స్ ఇస్తారు. అట్లా కాదు ఇట్లా ఆయన వెనకాల నుండి గోదావరి నుండి అట్లా తీసుకుపోతా అంటే అట్లా వద్దు అని చెప్పి అడ్డుకున్నదే కేసీఆర్ గారు అండి. అడ్డుకొని ఒకవేళ నీకు అవసరం ఉంటే మా తెలంగాణ ప్రాంతం నుండి తీసుకెళ్ళండి, రాష్ట్రం నుండి తీసుకెళ్ళండి, మిగులు జిల్లాలలో వాటా కూడా మాది ఉంటుంది కదా, ఆ వాటా మేము వాడుకుంటాం, మీరు కూడా వాడుకుంటారు, ఇద్దరు ప్రజలు, ఇద్దరు రాష్ట్రాల ప్రజలు బాగుపడతారని చెప్పిండు. దాంట్లో తప్పే లేదు, దాంట్లో తప్పు లేదు. కానీ ఈ రోజు పంచాయతీ ఏంటంటే మనకు రావలసిన 2000 టీఎంసీల నీళ్లను 1500 అయితే చాలు అని చెప్పడం ఎంతవరకు న్యాయం? మీరే చెప్పండి. 1500 సరిపోతుంది మాకు అని అంటే ఎట్లా సరిపోతుందని నువ్వు అంటావు? మరి నువ్వు ఎట్లా ముఖ్యమంత్రివి? మేము అడగడంలో తప్పుందా? మేము ఈరోజు నీటిపారుదల విషయంలో, ప్రాజెక్టుల విషయంలో, నీళ్లు నిధులు నియామకాలు అనే కాన్సెప్ట్లో యుద్ధం జరిగిన విషయంలో నీకు తెలవకుంటే మేము నేర్పిస్తా ఉన్నాం. కాబట్టే ఈరోజు మా పోరాటం వల్లనే ఈరోజు కనీసం ఆ జాతీయ ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి అడ్డుకట్ట వేసింది. కానీ రేవంత్ రెడ్డి గారు అప్లికేషన్ మీద వేయలే. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అప్లికేషన్ ఇచ్చిండు? డేట్ ఉంది కదా. మా హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు. ఎప్పుడు బనకచెర్ల స్టార్ట్ అయింది? ఎప్పుడు స్టార్ట్ అయింది? చీకటి ఒప్పందాలు రేవంత్ రెడ్డి గారికి ఆయనకి ఎప్పుడు జరిగింది? దాని తర్వాత లెటర్స్ ఏవైతే జాతీయ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి లెటర్ కరస్పాండింగ్ ఎప్పుడు జరిగింది? చాలా క్లారిటీగా చెప్పాడు. అన్నప్పుడు మేము ఏమంటున్నామంటే మాకు ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ మాకు అవసరం లేదు, మా ప్రజలు మా వెనకాల ఉన్నారు. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి మొత్తం ఆంధ్ర ప్రజలు మా ప్రజలే అని చెప్పి కేసీఆర్ గారు అన్నమాట వాస్తవం. ఆయన మీరు ఇప్పుడు ఈసారి 2023 ఎన్నికలలో మీరు చూశారు. అన్నప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా బ్రదర్ అన్నట్టు ఎవరు వెనకాల ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ వెనకాలనే ఉన్నారు కదా, కాంగ్రెస్ వెనకాల లేరు. కాబట్టే ఇటు కాంగ్రెస్కు ఓట్లు, జిహెచ్ఎంసీ ఓట్లు పడకూడదు, బీఆర్ఎస్ను ఖతం చేయాలి. ఎందుకంటే 15 మంది ఎమ్మెల్యేలు మొత్తం బీఆర్ఎస్ అన్నప్పుడు వీళ్ళ చేతుల నుండి ఎట్లా రాబట్టాలనే ఏకైక లక్ష్యంతో కొత్త పార్టీ పెట్టడము, ఎన్నో రకాలుగా రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా ఉన్నాడు, కన్ఫ్యూజన్లో లేడు. ఖచ్చితంగా ఈసారి జిహెచ్ఎంసీలో 50 నుండి 60 సీట్లు తెలుగుదేశం తీసుకురావాలి, మళ్ళీ నా ప్రాబల్యాన్ని నేను నిలబెట్టుకోవాలి. అంటే ఏం చేయాలంటే పార్టీని మళ్ళీ పునర్జీవింపజేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ముఖ్యమంత్రి కాగానే వచ్చి మీటింగ్ పెట్టిన మాట వాస్తవం. మళ్ళీ పార్టీ మేము పెడతామంటే ఎవరికైనా ఇప్పుడు మాకు కూడా హక్కు ఉంది, ఆయనకు కూడా హక్కు ఉంది. అయితే ఈ కుట్రలో భాగమే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయనే మాట మేము అంటా ఉన్నాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు హైదరాబాద్ రాజకీయాలలో, తెలంగాణ రాజకీయాల్లో ఆయన హస్తం ఉన్నది. ఆయన మేము భయపడేది లేదు, జంకేది లేదు. భారతీయ జనతా పార్టీతో ఎట్లా లెక్కలు తెలుసుకోవాలో మాకు తెలుసు, తెలుగుదేశంతో ఎట్లా లెక్కలు తెలుసుకోవాలని మాకు తెలుసు, కాంగ్రెస్ తోటి ఎట్లా లెక్కలు తెలుసుకోవాలి, స్పెషల్గా రేవంత్ రెడ్డి గారితో ఎట్లా లెక్కలు తెలుసుకోవాలో మాకు తెలుసు. ఎందుకంటే ఈ మొత్తం ఈ చతుర్ముఖం ఏకమైపోయి
బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలి అని ఇప్పుడు బ్రదర్ అంటారు, లేనే లేదు అంటుండు. మరి ఉన్నదా లేదా మీరు చెప్పండి. మా ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు అంటే చచ్చిపోయారు. ఉమ్. మా మేయర్లు ఎంతమంది ఉన్నారు మీరు చెప్పండి. మీరు చెప్పండి మేడం. కార్పొరేటర్లు ఎంతమంది చెప్పండి మీరు. అంటే బీఆర్ఎస్ లేదా? ఉమ్. తప్పు కాదు అట్లా అనడము. ఎవరు ఏ పార్టీని చంపలేరు, ఎవరు ఏ పార్టీని పుట్టియలేరు. ఉన్న పార్టీని నదుల్లాగా ప్రవహిస్తూనే ఉంటాయి. జనాలు వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. ఇదే తెలుగుదేశం పార్టీ చచ్చిపోయింది, ఆ పార్టీ అసలు తెలంగాణలో లేదు అని మరి గతంలో మీరు 25 మాట్లాడారు కదా. ఏళ్ల నుండి పరిపాలనకు దూరమైంది అన్నాం కదా. ఇప్పుడు కాదు, మీరు ఎలక్షన్లకు ముందు కానీ పరిపాలనకు దూరమైన మాట వాస్తవమే. తెలుగుదేశం పార్టీ పరిపాలనకు ప్రస్తావన రావాలని ఇదే అన్నారు. మేము అదే అంటున్నాం మేడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మొత్తం భూముల లెక్కలకు కానీ, ఆస్తి లెక్కలకు కానీ, డబ్బు లెక్కలకు కానీ బినామీగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇది వాస్తవం. ఆయన ప్రొటెక్టర్ రేవంత్ రెడ్డి గారు. ఇక సీఎంఏ ఉన్న తర్వాత మేమేం చేస్తాం, ప్రజలు ఏం చేస్తారు. కాబట్టి మేము ప్రజల వద్దకు పోతాం. మరి రేవంత్ రెడ్డి కరెక్టా, మరి కేసీఆర్ గారు కరెక్టా, చంద్రబాబు నాయుడు గారు కరెక్టా మేము అడుగుతాం కదా. ఇక భారతీయ జనతా పార్టీ అంటారా, భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఓటు అడిగే హక్కు కూడా లేదు. ఎందుకు లేదంటే ఆనాడు వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 3 రాష్ట్రాలు ఇచ్చిందండి. ఆనాడు చాలా సంతోషపడ్డారు. ఒక ఓటు కాకినాడ డిక్లరేషన్లో, ఒక ఓటు 2 రాష్ట్రాలని అది ఇదే భారతీయ జనతా పార్టీ మాట ఇచ్చింది 2 రాష్ట్ర ప్రజలకు. అయిపోయిన విషయాలు కాదు అవి, అయిపోవండి. ఎట్లా అయిపోతాయి? వాటి మీదనే అన్ని నిర్మాణం అవుతుంది. ఎప్పుడు కూడా అయిపోవు. ఆనాడు 2000 సంవత్సరంలో మరి 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు 4వ రాష్ట్రంగా తెలంగాణను ఇస్తారని సంతోషపడ్డారు. కానీ ఆనాడు ధోకా చేసింది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఏం చేసింది తెలంగాణకు అని చెప్పి వాళ్ళు అడిగే హక్కు ఉందండి. వాళ్ళు ఎట్లా ఎంటర్ అవుతారు? మరి ఏది పోయినసారి మీరు అబద్ధాలు చెప్పారు కాబట్టి, ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి, మీరు ఈవీఎంలను అడ్డం పెట్టుకుని గెలిచినటువంటి మరి పార్టీ. కాబట్టి ఇప్పుడు మేము చూసుకుంటాం అంటున్నాం కదా. చూద్దాం, లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి, లేదు మళ్ళీ వచ్చే బై ఎలక్షన్ ఉంది, లేదు ఇంకా వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి, చూద్దాం. నో ఇష్యూ. సరే విజయ్ గారు, ఒక విషయం స్ట్రైట్గా ఫైనల్గా చెప్పండి. మీరు బనకచర్లకు సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, మా ప్రాంత ప్రయోజనాలు మేము వదులుకోము అంటున్నారు. నిజంగా బీఆర్ఎస్ పార్టీ మొన్నటి ఎలక్షన్స్లో ఆంధ్రాలో పోటీ చేసి అక్కడ మీ ప్రభుత్వమే వస్తే ఏ ప్రాంతానికి న్యాయం చేసేవాళ్ళు మీరు? మేము సమన్యాయం ఉంటాం. అది ఎక్కడైనా సమన్యాయం ఉంటుంది, ఎప్పుడైనా సమన్యాయం ఉంటుంది. ఇప్పుడు మేము మా ప్రజల కోసం పోరాటం చేసినాము, మా హక్కుల కోసం మేము ఇప్పించినాము. ఇప్పించే దాంట్లో పునర్విభజన చట్టంలో చాలా క్లారిటీగా రాయబడి ఉంది. టెంపరరీ అలొకేషన్, కృష్ణా నదిలో టెంపరరీ అలొకేషన్ అంటే 10 సంవత్సరాల వరకు. దాని తర్వాత మళ్ళీ మీరు అపెక్స్ కమిటీ కూర్చొని డిక్లరేషన్ చేసుకోండి, ట్రిబ్యునల్ డిక్లరేషన్. ఇంకొక 3 నెలలు 4 నెలలు అయితే కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు వస్తుంది, మన హక్కు మనకు వస్తుంది తెలంగాణ. అయితే దాంట్లో 299 టీఎంసీలు తెలంగాణకు, తక్కిన నీళ్లు వాళ్లకు ఆంధ్రాకు ఉన్నప్పుడు 512 టీఎంసీలు. 811లో 299 కూడా ఇవ్వనీయలేదండి. అంత దోకనే ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పెట్టిందే అందుకు. ఎన్ని రోజులు దోపిడరా పోయి, ఇక మా నీళ్ళు మేము తోడుకోకపోతే వీళ్ళు ఇట్లా బతకనిచ్చేటట్టు లేరు అని చెప్పేసి ఈరోజు పాలమూరు రంగారెడ్డి పెట్టడం జరిగింది. ఆ ప్రాజెక్టునైనా కనీసం జాతీయ హోదా ఇవ్వమంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇవ్వట్లేదు. అరే ఇది కుట్ర కాదా? ఈరోజు ఆంధ్ర ప్రాంతానికి పునర్విభజన చట్టం పక్కకు పెడితే నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినావు ఆంధ్ర ప్రజలకు? మరి మేము ప్రజలం కాదా? మా వైపు ఎందుకు చూడట్లేదు భారతీయ జనతా పార్టీ అన్నప్పుడు మేము ఏమంటున్నామంటే, ఈరోజు మమ్మల్ని, మా పేరును అసాసినేషన్ చేసే పనిలో ఉన్నారు. ఆనాడు రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యరు, ఈరోజు మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు కుమ్మక్కయ్యారు. ఇది విచిత్రమైన పరిస్థితి. మాకు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలు పెట్టేందంటే, ఆనాడు రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఒకటే ప్రాంతం, పార్టీలు వేరు. కానీ ఇప్పుడు మోదీ గారు తోడయ్యారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు ఒకటైనరు. వాళ్ళిద్దరికి కేంద్ర బిందువుగా ముఖ్యమంత్రి కుర్చీ గుంజుకున్నారు. రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి తోడైపోయారు ఇప్పుడు. కాబట్టి తెలంగాణ ప్రజలకు మరణ శాసనమే, ఇది వాస్తవము. దీన్ని మేము కాదనే పరిస్థితి లేదు. 1468 టీఎంసీలు ఆనాడు ఏది అగ్రిమెంట్ల ప్రకారం వస్తే 968 టీఎంసీలు ఇదే చంద్రబాబు నాయుడు గారు జీవో తీసిరండి. 968 టీఎంసీలు ఎక్కడున్నాయండి ఇప్పుడు? ఆ 960 మాకు 400 టీఎంసీల స్టోరేజ్ కూడా ఇంకా కాలే ప్రాజెక్టులన్నీ నిర్మాణంలో ఉన్నాయి అన్నప్పుడు ఈరోజు బనకచర్ల కొట్టేసి రాత్రి పోలీసు వాళ్ళని పెట్టి చేస్తా ఉన్నాడు ఆయన. మరి ఇంతవరకు న్యాయం ఇది? అంటే మేము కాళేశ్వరాన్ని ఆపాలని చెప్పి మీరు చూడండి,
చంద్రబాబు నాయుడు గారు అందరికి సమానం అన్నారు బ్రదర్ కిషోర్ గారు. ఎక్కడ సమానం అండి? కాళేశ్వరం 2016లో నిర్మాణానికి పోతే ఆల్రెడీ పర్మిషన్స్ ఉన్నాయి, ముందే పర్మిషన్స్ ఉన్నాయి, కొత్తగా తెచ్చింది ఏం లే. కానీ మరి ఆనాడు మీరు ట్రిబ్యునల్ అయ్యండి కాళేశ్వరం ఆపండి అని చెప్పి కాంప్లైంట్ ఎవరు చేసిరండి? అంటే తెలుగు ప్రజల మీద ఇంత, నీకు తెలంగాణ ప్రజల మీద ఇంత కుట్ర ఉంటే ఎట్లా, ఇంత ద్వేషం ఉంటే ఎట్లా? ఇప్పుడు మాకు చెప్పకుండా ఈరోజు పునర్విభజన చట్టం ప్రకారంగా ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని సంతకం అయిన తర్వాతనే సిడబ్ల్యూసీకి పోవాలి. మరి నువ్వు సంతకం ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రితో మాట్లాడకుండానే, అనుమతి లేకుండానే నువ్వు ఆడ తయారు చేసినావు అని అంటే మరి కుట్ర కాకపోతే ఏమంటారు దీన్ని? కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కుట్ర బ్రహ్మాండంగా ఉన్నది. దీన్ని మేము ఎట్లా అడ్డుకోవాలో ప్రజల వద్దకు వెళ్తాం. మేము ప్రజల మ్యాండేట్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఒక ప్రశ్న చెప్పండి వేణు గారు. ఇప్పుడు మన బిఆర్ఎస్ ప్రతినిధి విజయ్ గారికి 2015లో కేంద్ర ప్రభుత్వము ఒక సమావేశం నిర్వహిస్తే కృష్ణా దాని మీద మీరు చెప్పినట్టుగా 811 టీఎంసీలు, ఏపీకి 512, తెలంగాణ స్టేట్ కి 200 టీఎంసీలు చాలని హరీష్ రావు సంతకం పెట్టిన సంగతి మీరు మర్చిపోయారా బిఆర్ఎస్ ప్రతినిధి గారు? అదేవిధంగా 68% ఉన్న పరివాహక ప్రాంతం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ 32% ఉన్నటువంటి పరివాహక ప్రాంతం ఉన్నటువంటి ఏపీకి మీరు ఈ 68% ఉన్నటువంటి దీనికి మీరు 299 టీఎంసీ సరిపోతాయని ఏ విధంగా మీరు సంతకం పెట్టారని నేను అడుగుతున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత 2020లో కేఆర్ఎంబి సమావేశం జరిగింది. కేఆర్ఎంబి సమావేశంలో కూడా మళ్ళీ బిఆర్ఎస్ అప్పటి ప్రభుత్వాన్ని కూడా అడిగితే మాకు 299 టీఎంసీలు చాలు, ఇప్పటి వరకు మేము వాడుకున్నది 221 టీఎంసీలే అని చెప్పినటువంటి హరీష్ రావు స్టేట్మెంట్ ని మీరు ఒకసారి గుర్తుకు చేస్తున్నారు. అది ఒకసారి గుర్తుకు చేస్తున్నా మేడం. దానికి సంబంధించిన సార్ ఏం చెప్తారో ఒకసారి ప్రతినిధిగా చెప్తారో ఒకసారి. అయితే సోదరులు వేణుగోపాల్ గారికి అది టెంపరరీ అగ్రిమెంట్లో భాగంగా ఇరు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వ జలవనరుల శాఖ కూర్చోబెట్టి సిడబ్ల్యూసి మీటింగ్లో ఇద్దరు ముఖ్యమంత్రుల సంతకం తీసుకుంది. ఇక్కడనే కాదు, ఒప్పుకోలేదు. అది శాశ్వతం కాదు కదా, టెంపరరీ అలొకేషన్. ఎందుకు ట్రిబ్యునల్ అలా సరిపోతాయి, మాకు ఇంతే చాలు అని ఉన్నదా చూపెట్టండి. మీరు ఎక్కడ చూపెడతారు? అట్లా ఉండదు, అగ్రిమెంట్స్ అట్లా ఉండయండి. టెంపరరీ అలోకేషన్ అనేది ఉంటుంది. ఇరు రాష్ట్రాలు ఒప్పుకోవాల్సిందే. కేంద్ర జలవనరుల శాఖను దాటి రాష్ట్రాలు ఏం చెయ్యలేవు. ఈ రోజు ఒకటి అదే విధంగా ఈ రోజు కేంద్ర జలవనరుల శాఖ బనకచెర్ల ప్రాజెక్టు మీద కూడా డిపిఆర్ తీసుకోలేదు. పిఎఫ్పి మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. దానికి ఎటువంటి యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు వరకు అనుమతి ఇవ్వలేదు. ఎటువంటి అనుమతి ఇవ్వలేదు దానికి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా బనకచెర్ల ప్రాజెక్ట్ లో, అంతకుముందు తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు గోదావరి నది జలాల్లో దాదాపు 2000 నుంచి 3000 టీఎంసీలు వృధాగా పోతున్నాయి, రాయలసీమ రతనాలసీమ చేద్దాము అని అక్కడికి వెళ్ళేసి మాట్లాడి అక్కడ రోజా గారికి పోయినప్పుడు ఏదైతే చేపల పులుసుని ఈ అన్నదమ్ముల్లో ఉన్నామని ఒక మాటకు తెలంగాణ అప్పుడు 2015లో జరిగినటువంటి 15-16 ఎపెక్స్ కౌన్సిల్ లో జరిగినటువంటి సందర్భంగా మాట్లాడిన ఆ కేసీఆర్ మాట్లాడిన సందర్భాన్ని అంటే మళ్ళీ రీబ్యాక్ తీసుకొని ఈయన బనకచెర్ల ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నారు. దానికి ఎటువంటి అప్పుడు ఇప్పుడు ఇవ్వలేదు. కానీ దీని ఎందుకు ప్రతిసారి ఈ బనకచెర్ల విషయంలో హరీష్ రావు గారు అనేది ఇవ్వరు మాట్లాడే కొంతమంది దీని ఎందుకు దాన్ని ప్రాంతీయతతో ముడిపెట్టి దీన్ని చంద్రబాబు నాయుడు గారు పూచిగా చూపిస్తూ చేస్తున్నారు అనేటువంటిదే బాధ. అంతకంటే ఇంకా ఎటువంటి అనుమతులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఇచ్చిన హాకరాలు. దాని మీద మాట్లాడాల్సి వచ్చిన సమయం వచ్చినప్పుడు మీరు మాట్లాడేటువంటి అవకాశం మీకు కేంద్ర ప్రభుత్వము కేంద్ర మంత్రిత్వ శాఖ ఇస్తుంది. కాబట్టి దీన్ని ఇప్పుడు ఒక రాజకీయ అంశంగా తీసుకోవడం అనేది మా ప్రశ్న. మా ఆబ్జెక్షన్ ఏంటంటే మేము ఇంతకు మా ఆబ్జెక్షన్ అనేది కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. ఏదైతే మిగులు జలాలు వృధా సముద్రంలో కలుస్తున్నాయి అంటున్నారో, ఆనాడు ఎంత లేదైనా కూడా 3000 టీఎంసీల వరకు వృధా జలాలు పోతా ఉన్నాయి. ఏ రాష్ట్రం కూడా ప్రయోజనం ముద్దట్లేదు అని చెప్పడం తప్ప అది విచిత్రం అండి. రెండవది
రెండవది ఇప్పుడు ఏమంటున్నారంటే మేము ఇప్పుడు కూడా ఆబ్జెక్షన్ ఏంటంటే మీరు గోదావరిది పోలవరం నుండి కాకుండా తెలంగాణ కాళేశ్వరం తీసుకపోండి. మేము వద్దనట్లేదు, మేము ఆబ్జెక్షన్ చెప్పాము. ఎందుకంటే ఇది వాస్తవం కూడా. ఎందుకు 200 టీఎంసీలు కనీసం 400 టీఎంసీల ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అది బనకచర్లకే తీసుకపోండి. మీరు తీసుకపోయి ఏదా మా శ్రీశైలం కలుపుతారా, లేదు మన నాగార్జున కలపండి, వద్దనట్లే. కానీ 200 టీఎంసీలు తెలంగాణ ప్రజలు వాడుకుంటారు కదా. కానీ మీరు ఆ విధంగా అడ్డదారిన ఓన్లీ మీ ప్రాంతం ప్రజలే మరి ప్రయోజనం పొందేలాగా మీరు అజ్జేస్తే మాకు ఇబ్బంది అవుతుంది, మా ప్రజలు బాగుపడరు, మా ప్రజలకు నష్టం అవుతుంది. అదే కదా మేము కోరింది. జాతీయ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతూ ఉన్నాం. అలాగే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీరు చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ఏదో రకంగా ఆ నీళ్లు పోతే పోని, కానీ తెలంగాణ రాష్ట్రం నుండి పోవాలి అనటం తప్పేమంటున్నాం. ఆనాడు కేసీఆర్ తప్పు మాట్లాడలే, ఈనాడు మేము మాట్లాడట్లేదు. కానీ ఒక రాష్ట్రమే మరి ప్రయోజనం పొందాలంటే మేము ఖచ్చితంగా అడ్డు చెప్తాము, మేము ప్రజల వద్దకు వెళ్తాము. ఇది ప్రాంతము మధ్యలో, రాష్ట్రం మధ్యలో కొట్లాట కాదు. న్యాయమైన పోరాటం, న్యాయమైన హక్కు, న్యాయమైన ప్రశ్న, న్యాయమైన జవాబు మాది. సతీష్ గారు మీరు చెప్పండి. అంటే బనకచర్లకు సంబంధించి నిజంగా అంటే రేవంత్ రెడ్డి గారు పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి తలొగ్గారు. వాళ్ళ దానికి ఏవైతే డిమాండ్ చేస్తున్నారో వాటికే ఆయన మాటిస్తున్నారు అనే దానికి ఒకటి. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారి శిష్యుడుగానే చూసాం. ఇవాళ విజయహార్య గారు చెప్పారు బినామీ. ఇప్పుడు వీళ్ళు ఓపిక ఏమైందంటే దానికి